హలో, నేను డాక్టర్ జానకి శ్రీనాథ్ అండి, కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ని. ఈరోజు మనము అధిక బరువు అలాగే ఉబకాయము వీటి మధ్యలో తేడా ఏంటి, దీన్ని ఎలా మనము కంట్రోల్ చేసుకోవాలో ఆహారం ద్వారా తెలుసుకుందాము. అధిక బరువు ఉన్నామా లేదా అనేది తెలుసుకోవాలంటే బాడీ మాస్ ఇండెక్స్ అనే చిన్న క్యాలిక్యులేషన్ మనము చేసుకోవచ్చు. అంటే మన బరువుని కేజీలలో కొలుచుకొని దాన్ని మన హైట్ మీటర్లో కొలిచిన హైట్ ఇంటూ స్క్వేర్ చేసినప్పుడు మనకు బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అనేది తెలుస్తూ ఉందన్నమాట. భారతీయుల్లో మన శరీరంలో కొవ్వు శాతం చాలా ఎక్కువ కాబట్టి మన బిఎంఐ అంటే 18 నుంచి 23 మధ్యలో ఉన్నప్పుడు దాన్ని నార్మల్ వెయిట్ అంటాము. ఎప్పుడైతే బిఎంఐ 23 నుంచి 25 మధ్యలో ఉంటుందో దాన్ని ఓవర్ వెయిట్ అంటాం, అంటే అధిక బరువు స్థాయి అన్నమాట. ఈ స్థాయిలో అధిక బరువులోనే ఉన్నప్పుడు బిఎంఐ 23 నుంచి 25 వరకు ఉన్నప్పుడు మన శరీరంలో బరువుని ఆల్రెడీ ఒక 50% ఎక్కువ మోస్తున్నట్టు లెక్క. బాడీ మాస్ ఇండెక్స్ కనుక 25 కంటే ఎక్కువ ఉన్నప్పుడు అప్పటికే మన శరీరము 150% కంటే ఎక్కువ బరువుని మోస్తున్నట్టు లెక్క అన్నమాట. సో ఎట్లయితే మనం మోస్తున్న బరువు ఎక్కువ అవుతుందో అట్లనే మన శరీరంలోని కొవ్వు శాతం కూడా పెరుగుతూ ఉంది. ఈ పెరిగే కొవ్వు శాతము ఏ ప్రాంతంలో ఉంది, ఎంత మోతాదులో ఉంది అని తెలుసుకోవడానికి చిన్న సింపుల్ మెజర్మెంట్స్ ఉంటాయి. అదే నడుము కొలత. సో స్త్రీలలో 80 సెంటీమీటర్లు మాత్రమే ఉండాలి, పురుషులలో 90 సెంటీమీటర్స్ మాత్రమే ఉండాలి. సో బాడీ మాస్ ఇండెక్స్ ఓవర్ వెయిట్లో ఉన్నా ఒకవేళ నడుము కొలత మాత్రం చాలా ఎక్కువ ఉంటే వాళ్ళ శరీరంలో కొవ్వు శాతం చాలా ఎక్కువ, వాళ్ళకి ఫ్యూచర్ రిస్క్ ఫర్ డయాబెటీస్ అండ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ ఎక్కువ ఉంటుంది. ఎవరైతే నడుము కొలత మాత్రం నార్మల్గా ఉంటుంది కానీ బిఎంఐ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి అంత రిస్క్ ఉండదు డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్కి. సో జనరల్గా అందరినీ సింపుల్గా క్లాసిఫై చేయడానికి లేదు. వాళ్ళ వ్యక్తిగత హైట్, వెయిట్, నడుము కొలత బట్టి బరువు వల్ల ఎవరికి ఎంత ఎక్కువ రిస్క్ ఉంది, ఎవరు ఇమీడియట్లీ స్టెప్స్ తీసుకోవాలి, ఎలాంటి పద్ధతుల ద్వారా బరువు తగ్గే విధానం కూడా, ముఖ్యంగా డైట్ని డిఫరెంట్గా వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. సింప్లీ అంటే ఊరికేనే నంబర్స్ తగ్గినంత మాత్రాన అందరికీ సేమ్ లాభము చేకూరదు. మన శరీర తత్వం ఏంటి, శరీరంలో ఉన్న ఎక్కడ కొవ్వు ఉంది, బరువు ఎంత ఉన్నాము, కొవ్వు శాతం ఎక్కువ ఉందా లేదా చూసుకొని దానికి తగ్గట్టుగా అవసరమయ్యే ఆహార పట్టిక మరియు చేసే శారీరక శ్రమ ఆర్ ఫిజికల్ యాక్టివిటీని డిజైన్ చేసుకున్నప్పుడు బరువుని నియంత్రించుకోవచ్చు. అలాగే రిస్క్ ఫర్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ రాకుండా కూడా మనము కాపాడుకోవచ్చు. ప్రతి ఒక్కటికి అందరికీ సేమ్ రిజల్ట్స్ అందుకనే రావు. చాలామంది వరి అవుతుంటారు, డైట్ చేస్తున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను కానీ నంబర్స్ తగ్గట్లేదు, బరువు తగ్గట్లేదు అని కంగారు పడుతుంటారు. సో అలా కాకుండా మీ శరీర తత్వానికి నిజానికి మీరు నడుము కొలత తగ్గాలా లేకుంటే నెట్ ఎన్ని కేజీస్ తగ్గాలి అని ఫస్ట్ ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేసుకొని దాని ప్రకారంగా అవసరమయ్యే డైట్ ప్యాటర్న్ని, అంటే ఊరికే ఆహారం తగ్గించకుండా ఆహారంలో మంచి మేలైన కొవ్వు పదార్థాలు ఉన్నాయా, మాంసకృతులు ఎంత శాతం ఉంది, లో గ్లైసెమిక్ ఇండెక్స్ పిండి పదార్థాలు ఉన్నాయా చూసుకొని దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ అంటే యాక్టివిటీ ఎక్కువ అవసరమా లేకపోతే రెసిస్టెన్స్ ట్రైనింగ్ అవసరమా, ఎండ్యూరెన్స్ అవసరమా అనేది రెండు కలిపి చేసినట్టయితే మీరు హెల్తీగా ఉంటారు, కొవ్వు శాతాన్ని చాలా ఈజీగా తగ్గించుకోగలుగుతారు. ఈ మధ్య బ్లడ్ ప్రెషర్
కి గురి అయ్యే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ పెరిగిపోతుంది. యుక్త వయసు నుంచి మిడిల్ ఏజ్డ్ వాళ్ళు, స్త్రీలు, అంటే అందరికీ కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువైపోతుంది. ఒక్కోసారి ప్రెగ్నెన్సీలో కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం జరుగుతుంది.